బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అనంతపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ముందు జాగ్రత్తగా తాడిపత్రికి భారీగా చేరుకున్నారు పోలీసులు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి చుట్టూ భారీ బందోబస్తుని ప్రస్తుతానికి నిర్వహిస్తున్నారు. పెద్దారెడ్డి బయటకు రాకుండా ఇంటిని పోలీసులు చుట్టుముట్టేశారు. మరోపక్కన టీడీపీకి సంబంధించి టీడీపీ దాడులకు నిరసనగా గాంధీ కూడలిలో ఒక దీక్షకి పిలుపునిచ్చారు పెద్దారెడ్డి కేతిరెడ్డి. దీక్ష చేస్తే చూస్తూ ఊరుకోబోము అంటూ టీడీపీ నాయకులు దానికి సవాళ్లు విసిరారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ లీడర్లపైన దాడులు చేశారు కదా అంటూ కూడా టీడీపీ నాయకులు మాట్లాడుకొచ్చారు. అలాగే ఇవాళ దీక్షలు చేస్తారా అని మండిపడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ప్రస్తుతానికి ఏం జరగబోతుంది అంటూ కొంత ఉత్కంఠం నెలకొని ఉంది. పోలీసులు పెద్దారెడ్డిని మరి ఇంటిలోనే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వస్తే ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి చుట్టూ భారీ బందోబస్తును ఏర్పరిచారు. అలా ఒక్కసారి దానికి సంబంధించి అలాగే ఆయన హౌస్ అరెస్ట్ చేసిన విజువల్స్ని, ఆ ఇంటి దగ్గర నెలకొన్న పరిస్థితులను కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం విజువల్స్ లో చూస్తున్నాం చాలా క్లియర్ గా పోలీస్ జులుం అంటూ. అలాగే అక్కడ ఉన్న వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. మొత్తం మీద ఇంటి దగ్గర ప్రస్తుతానికి భారీ బందోబస్తుని నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చల్లనాయుడు అందుబాటులో ఉన్నారు. చల్లనాయుడుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చల్లనాయుడు, చెప్పండి, ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి అనంతపురంలో? ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే చేసిన స్టేట్మెంట్ పైన, అంటే ఆయన ఒక నిరసనకు దీక్షకు దిగుతానంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. దాన్ని మరోపక్కన టీడీపీకి సంబంధించిన నాయకులు తోసిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఉన్న సమయంలో మరి అప్పుడు దాడులను గురించి కూడా ప్రస్తావించే ప్రయత్నం టీడీపీకి సంబంధించిన నాయకులు చేస్తున్నారు. ఏంటి ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? కళ్యాణ్, మొత్తం మీద తాడిపత్రి మరొకసారి చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. ఇటీవల కాలంలో మొన్నటి రోజు జరిగినటువంటి టీడీపీ వర్సెస్ వైసీపీ నాయకుల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ వాతావరణం మీద ఏదైతుందో వైసీపీ నాయకులు పిలుపునిచ్చినటువంటి నేపథ్యం తాడిపత్రిలోనే గాంధీ విగ్రహం వద్ద మేము మౌన దీక్ష చేపడతామని చెప్పి వైసీపీ నాయకులు, అందులో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి అందరూ కలిసి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మరి సరే మీరు అక్కడ నిరసన కార్యక్రమం చేపడితే మేము అనంతపూర్లో ఏదైతే ఉందో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఇంటి వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పేసి జేసీ వర్గీయులు, జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మాత్రం మరి ఇది చిలికి గాలి వల్ల తయారయ్యే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాం. మరోవైపు అనంతపురంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు పహారా కాస్తున్నటువంటి నేపథ్యం. మొత్తం ఇటువంటి సిచ్యువేషన్ లో మరి అక్కడ తాడిపత్రిలో ఒక ఘర్షణ వాతావరణం మరొకసారి, ఎందుకంటే ఇద్దరు రోడ్ల మీదకి వస్తే మాత్రం అక్కడ వాతావరణం పూర్తిగా అదుపు తప్పే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతోనే ఏకంగా పోలీసులు అయితే ముందస్తుగా ఎవరిని ఇంటి నుంచి బయటికి రానికుండా మాత్రం హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి మొత్తం మీద అయితే మాత్రం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నది ఒకటి, గతంలో చేసినటువంటి దాష్టికం మీకు గుర్తు లేదా అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. కాకపోతే ఇప్పటికీ కూడా ఇన్ని రోజులు కోర్టు ఆర్డర్ అయితే మాత్రం కొన్ని ఆంక్షలు ఉన్నాయి, కానీ
అది పూర్తి స్థాయిలో కోర్టు కూడా వీళ్ళకి సరైన ఏదైతే ఉందో నిర్ణయం తీసుకొని చెప్పలేదు అని చెప్పేసి జేసీ ప్రభాకర్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి మొత్తం మీద ఈ ఒకరి మీద ఒకరు ఏదైతే ఉందో నిరసన కార్యక్రమాలు మేము చేస్తున్నాం అంటే మరి ప్రతివారిగా వారు కూడా చేస్తున్నాం అన్నట్టుగా వస్తున్నటువంటి వార్తల్లో మాత్రం కొంచెం టెన్షన్ వాతావరణం అయితే తాడిపత్రి నగరంలో చోటు చేసుకున్నది కళ్యాణ్. మొత్తం మీద పోలీసులు అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు రోడ్ల మీదకి రాకూడదు, వస్తే మాత్రం ఘర్షణ వాతావరణం నెలకొంటే దాన్ని కంట్రోల్ చేయడం మాత్రం ఎవరి చేతిలో ఉండదు. పూర్తిగా ప్రాణ నష్టం జరగవచ్చు, ఆస్తి నష్టం జరగవచ్చు, ఇటువంటివి తిరిగి ఎందుకంటే కక్షలుగా మారే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏకంగా పోలీసులు అయితే మాత్రం ఎవరికి అనుమతి ఇవ్వడం లేదు. ముఖ్యంగా అనంతపురం నుంచి వెళ్ళేటువంటి నాయకులను కూడా ఏదైతే ఉందో నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో మరి ఇక్కడ నుంచి అనంతపురం నుంచి వైసీపీ నాయకులు వెళ్తారా లేదా, పోలీసులు ఇక్కడ నుంచి వెళ్ళనిస్తారా లేదా అనేది కూడా ఒకటి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద తాడిపత్రిలో ఇప్పటికే అక్కడే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తన స్వగృహంలో ఉన్నారు. మరి కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో రోడ్డు మీదకి రానివ్వకుండా మాత్రం పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసినట్టుగా మనం విజువల్స్ లో చూడవచ్చు. కాబట్టి ఈ వాతావరణం చేయి దాటిపోకుండా ఉండాలంటే మాత్రం ఎవరిని రోడ్ల మీదకి రాకుండా చేయాలనే ఉద్దేశంతో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు అయితే తాడిపత్రి పట్టణంలో భారీగా మోహరించినటువంటి పరిస్థితి నెలకొంది. కళ్యాణ్. రైట్ చల్లా నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అనంతపురంలోని తాడిపత్రిలో కొంత హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ప్రస్తుతానికి పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి అతన్ని ఇంట్లోనే నిర్బంధిస్తున్నారు. అతను ఒక దీక్షకు పూనుకుంటాను, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు చేస్తున్న దాడులకి వ్యతిరేకంగా వాటిని నిరసిస్తూ ఆయన నేను ఒక దీక్షకి పిలుపునిస్తున్నాను అంటూ ఆయన దీక్షకు పిలుపునివ్వడం, దానిపైన టీడీపీకి సంబంధించిన నాయకులు స్పందిస్తూ గత ప్రభుత్వం ఉన్న సమయంలో మరి వైసీపీకి సంబంధించిన నాయకులు టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులపైన అప్పుడు దాడులు చేశారు కదా అంటూ వాటి గురించి ప్రస్తావించడం జరిగింది. మొత్తం మీద తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి ప్రస్తుతానికి ఇటు పెద్దారెడ్డి కేతిరెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో మొత్తం భారీ బందోబస్తుని నెలకొల్పారు. దానికి సంబంధించిన విజువల్స్ని లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. మరోపక్కన తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకునే ప్రయత్నం చేస్తామంటూ పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా కూడా బయటకు వచ్చినా, అలాగే అనంతపురం నుంచి కానీ మిగతా చోట్ల నుంచి ఆ దీక్షకి పాల్గొనడానికి, ఆ దీక్షలో పాల్గొనడానికి, ఆ నిరసనలో పాల్గొనడానికి ఎవరైనా వచ్చినా వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటామంటూ పోలీసులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నేతలను సహకరించాలంటూ పోలీసు శాఖకు సంబంధించిన అధికారులు కోరడం జరుగుతుంది. మరోపక్కన టీడీపీకి సంబంధించి మనం ఒకసారి చూస్తే టీడీపీ జేసీ ప్రభాకర్ రెడ్డి పరిసర ప్రాంతాలు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గరలో కూడా ప్రస్తుతానికి పోలీసు బందోబస్తు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్కన పెద్దారెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీ బందోబస్తుని నెలకొల్పి ఉన్నారు. దీక్ష చేస్తే చూస్తూ ఊరుకోబోమంటూ టీడీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుకొస్తున్నారు. ఇవాళ మరి దీక్షలు చేస్తారా అంటూ మండిపడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? తాడిపత్రిలో నెలకొన్న ఈ పరిస్థితులపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆ ఇంటి దగ్గర నెలకొన్న పరిస్థితులను కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం.